జరగబోయేది చూస్తారు కదా, చెప్పడం ఎందుకు, చూడండి. లెట్స్ రమారావు గారు అనుభవిస్తారు అని అంటున్నావు, మళ్ళీ మా ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నావు? నందు ఏం చేస్తుంది అని మళ్ళీ ఎట్లా అంటున్నావు? ఇప్పుడు మా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని సిట్టు విచారణ లేచి చేస్తేనే నిజ నిర్ధారణ జరుగుతానే, ఎవరు దోషులు అని తెలిస్తేనే కదా అప్పుడు నీకు న్యాయం జరిగింది. లేదంటే నీకు కోర్టుకు వెళ్ళిపోవాలి. సెక్యూరిటీ అడుగుతున్నా, సెక్యూరిటీ ఎందుకు ఇవ్వట్లేదా? సెక్యూరిటీ ఇవ్వలేదు. మరి ఆ దక్కన్ కిచెన్ విషయంలో మీ ప్రభుత్వం జోక్యం తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, నువ్వు కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టులో ఉన్నప్పుడు డిస్పెండ్ ఎట్లా చేస్తారా? మరి కోర్టులో నడుస్తుంది వ్యవహారం. చెప్పండి. మా ప్రభుత్వం కాదు కదా చేసింది, మీ ప్రభుత్వం కాదు కదా. ప్రభుత్వం న్యాయం ఎందుకు చేయట్లేదు? వాళ్ళ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. వాళ్ళ ప్రభుత్వం అన్యాయం చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, నేను అడుగుతున్నా, ఇద్దరు కోర్టుకు వెళ్ళిండ్రు కదా. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేస్తుంది కిచెన్ వ్యవహారంలో? కేసులో మాజీ ముఖ్యమంత్రి మీ బాబాయ్ కి సిట్ నోటీసులు ఇస్తామంటారు, అరెస్ట్ దాకా వెళ్లే అవకాశం ఉందా? లేదా మీ బ్రదర్, మీ తమ్ముడు కేటీఆర్ అక్కడ దాకా, వాళ్ళ అరెస్ట్ దాకా వెళ్లే అవకాశం ఉంటుందా? నాకు దివ్య దృష్టి ఉందా అండి? సిటీ వాళ్ళు నాకు పిలిచి కదా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేశాడు, కేటీఆర్ చేశాడు, హరీష్ రావు చేశాడు అని మీరు రోజు మీ పార్టీ ఆరోపణ చేస్తుంది కదా. ఆరోపణ చేస్తుంది అంటే డెఫినెట్ గా మరి జరుగుతున్న వ్యవహారాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. చెప్తున్నారు వాళ్ళది పక్క వాళ్ళ పాత్ర ఉన్నది అని. ఎవరైతే మీకు గుర్తొచ్చినప్పుడల్లా 6 నెలలకు ఒకసారి చెప్పడమేనా, లేకపోతే యాక్షన్ ఉంటుందా? ఉట్టుట్టిగా ఎందుకండి? ఉట్టుట్టిగా ఏదైనా 6 నెలలకు తీసుకొస్తున్నారంటే ఇప్పుడు కాదండి, కోర్టులో ఒక కేసు ఉంటే రోజు నడుస్తుందండి, వాయిదాల మీద వాయిదా వచ్చినప్పుడు నడుస్తుంది కదా, బెంచ్ మీద నడుస్తుంది కదండి. 2023 డిసెంబర్ లో మీ క్లిప్పింగ్ చూడండి. డీజీపీ ఆఫీస్ ముందు నేను చెప్పాను, నన్ను 2025 డిసెంబర్ లో పిలిచారు, 2 సంవత్సరాలతో పిలిచారు. సో వాళ్ళు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అంటలేను. 2 దిక్కులు న్యాయం చేయండి. ఇప్పుడు నా దాంట్లో 2 దిక్కులు న్యాయం అవుతుంది. దీనికి ఈ కేసు వల్ల డక్కన్ కిషన్ కు న్యాయం చేయాలి, ఫోన్ ట్యాపింగ్ న్యాయం చేయాలి, ఫామ్ హౌస్ కేసు కూడా తేల్చేయాలి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు ఎక్కడ ఉందండి చెప్పండి? హైకోర్టు సింగిల్ బెంచ్ ఏమని తీర్పిచ్చిందండి? దీన్ని సిబిఐకి ఏమని చెప్పి తీర్పిచ్చింది. డబుల్ బెంచ్ ఏమని తీర్పిచ్చింది? సిబిఐకి ఏమని చెప్పించింది. గవర్నమెంట్ వీళ్ళు అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఇది మాకు సిట్కి ఇవ్వాలని చెప్పి. అది అక్కడ పెండింగ్ ఉంది కదా సార్. మరి ఇప్పుడు ఈ గవర్నమెంటే కదా దానికి చొరవ తీసుకోవాల్సింది. ఈ గవర్నమెంట్ వెళ్ళి అక్కడ కౌంటర్ వేసి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్తే ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు ఇమీడియట్గా రేపు నుంచి స్టార్ట్ అవుతాయండి. రేపు నుంచి స్టార్ట్ అయితే దాంట్లో ఎమ్మెల్యేలు, ఏ ఆఫీసర్స్ ఉన్నారు, ఎలా హోటల్ కూలిపోయింది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదా? ప్రైవేట్ ఆస్తి న్యాయం జరగాలనుకుంటే చేస్తాం, కానీ నువ్వు ఎంతసేపు నువ్వు ఏదో అర్థం చేసుకున్నా. కేసు స్టేట్ గవర్నమెంట్ చూడాలి. మీరంటలేను, నేను రేవంత్ రెడ్డి అని అంటలే, స్టేట్ గవర్నమెంట్ చూడాలి. రేపు పొద్దున వెళ్ళి మీ సుప్రీంకోర్టులో కౌంటర్ ఏమని చెప్పండి, ఇది మాకు అబ్జెక్షన్ లేదు సిబిఐకి అని చెప్పి రేపు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దాన్ని 2 సంవత్సరాల నుంచి ఎందుకు నానబెడుతూ చెప్పండి. 3 సంవత్సరాలు ఇది. ఇప్పుడు ఏది నానబెట్టింది లేదు. ఇప్పుడు నీ వ్యవహారము, ఇటు డక్కన్ కిచెన్, ఇటు ట్యాపింగ్, ఇవన్నీ ఓటికోటి ఇంటర్లింక్ ఉన్నాయని ఇందాక నువ్వే చెప్పినావు, నేను చెప్పడం కాదు. కాబట్టి ఉన్నది కాబట్టి అన్ని చూసుకోవాలి. చూసుకోకుండా ఎట్లా పడితే అట్లా చేయడానికి ఫస్ట్ నీ కిచెన్ దగ్గర చూస్తారు. ట్యాపింగ్ తర్వాత ఫామ్ హౌస్ ఫైల్స్ ఉంటది. కిచెన్ లేదు, కిచెన్ వదిలేసేయండి, ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే, నేను సురేష్ బాబు వెంకటేష్ చూసుకుంటాము, ఓకే నేను చూసుకుంటాము. నేనేమంటున్నా, సింగిల్ బెంచ్ లో సిబిఐని ఇచ్చింది, డబుల్ బెంచ్ లో సిబిఐని ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో చూడాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? నేను సిబిఐని వేశాను. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ నుంచి సిట్ అని చెప్పి వచ్చింది, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి రేపు మీరు కాంగ్రెస్ నుంచి, అదే గవర్నమెంట్ నుంచి కౌంటర్ ఏమనండి. రేపు సిబిఐ వచ్చేస్తుంది స్టేట్ లోకి. ఈ విషయం మాట్లాడగా మీరు ప్రభుత్వంలో ఉన్న మాట్లాడతా, ప్రభుత్వం డెఫినెట్ గా కూడా ఎట్లా చేయాలనో అట్లా చేస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఇది ఇట్లా కావాలి, అది అట్లా కావాలి, మాట్లాడినట్టు కేసులే సంవత్సరాలు. అడ్వకేట్ శరత్ గారు, రఘునందన్ రావు గారు, చూస్తున్నాము. 2 సంవత్సరాలుగా అయితే జరుగుతోంది. చూద్దాం ఇది క్లైమాక్స్ కు వస్తుందా. ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, వారం రోజుల్లోనే నోటీసులు రాబోతున్నాయి. కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు, ముగ్గురికి నోటీసులు ఇస్తారని లీక్ అయితే చేస్తున్నారు. బట్ ఇది ఒక లాజికల్ కన్క్లూజన్ కు వెళ్తుందా లేదా అన్నదైతే చూద్దాం. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.